డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఫైనల్గా అందరూ ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది, అక్షయ తృతీయ. మరి ఈ రోజు లైక్ మీరు చెప్పినట్టుగా అనాలిసిస్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే బంగారం ధర పెరుగుతుంది అన్నారు. అండ్ అదేవిధంగా బంగారం ధర కూడా పెరిగింది కాబట్టి ఈ ధర ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఒక్కసారి దాని గురించి. అక్షయ తృతీయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ అ వెరీ హ్యాపీ అక్షయ తృతీయ శిరీష. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. చాలా శుభకరమైన రోజు ఈ రోజు. ఇన్ఫ్యాక్ట్ ముట్టిందల్లా బంగారమే. అండ్ అదే విధంగా సార్ రీసెంట్గా ఒక న్యూస్ కూడా మనం విన్నాము. అంటే ఆల్మోస్ట్ ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారో లైక్ ఆ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం చూస్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేదంటే వేరే ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే ఆ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చాయి. ఇస్ ఇట్ ట్రూ సార్? ఇది 100% నిజం. ఫస్ట్ ఆ ప్రశ్నతోనే స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇది ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్లో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. గోల్డ్ డెలివర్స్ 16% గెయిన్స్, 16% ప్రాఫిట్ ఇచ్చింది సిన్స్ లాస్ట్ అక్షయ తృతీయ రోజున. అంటే లాస్ట్ అక్షయ తృతీయ రోజున ₹1,00,000 పెట్టి గోల్డ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 16,000 రూపాయలు వచ్చాయి సంవత్సరానికి. అంటే మనం పెట్టే అదే ₹1,00,000 ఎఫ్డీలో పెడితే 7,000 కంటే తక్కువ వచ్చేది. అండ్ అలాగే ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో పెట్టినా ఆల్మోస్ట్ అదే లాంటి రిటర్న్స్ వచ్చేది. కానీ గోల్డ్లో మాత్రం అంత రిస్క్ అనేది లేదు. రిస్క్ ఉంటుంది కానీ రిస్క్ అనేది చాలా మినిమైజ్ అవుతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్లో షేర్ ప్రైస్ అన్నది 0 అయిపోవచ్చు, మొత్తానికి పూర్తిగా 0. కానీ గోల్డ్ ఎప్పుడైనా 0 అవుతుందని కల కూడా కంటే ఆడు పిచ్చోడు అయిపోయాడు అంటారు. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే గోల్డ్కి అంత ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది కాబట్టి, దానికి అంత ఆ ప్రెషస్నెస్ ఉంది కాబట్టి. బికాజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ముందు నుంచే ప్రపంచం మొత్తట్లో ఈ రెండింటినీ కూడా ప్రెషస్ మెటల్స్ అంటారు. సో ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొన్న రేటుకే ఉన్నా పర్వాలేదు అంటారు, ఒక ₹1,000 తగ్గినా కూడా అసలు ఏం ప్రాబ్లం లేదంటారు. కానీ 16% అండి, లక్షకి 16% అంటే దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్ అంటారు. ఎందుకంటే జనరల్గా సంవత్సరానికి 3-4% పెరుగుతుందండి బంగారం. పెరిగితే కూడా 3-4%, దానికంటే ఎక్కువ పెరగదు. కానీ మీకు నిజంగా ఇది ఒక రివార్డింగ్ ఇయర్ అని చెప్పొచ్చు. సో నిజంగా నేను చెప్తాను, నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ వరకు ఎలా ఉండబోతుందో ఆ పరిస్థితి కూడా మనం చూద్దాము. ఎంత ప్రాఫిట్ అప్రాక్సిమేట్గా సంపాదించవచ్చు మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్డ్ గురించి, మనం స్పాట్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ గోల్డ్ సిరీస్లో 6655 ఉండేదండి. దాని తర్వాత 6575 వరకు పడిపోయి 6625 వరకు వచ్చేసి ఇప్పుడు 67కి వెళ్ళిపోయింది. అంటే 22 క్యారెట్ బంగారము ₹6,700 అక్షరాల చెల్లిస్తే కానీ మీకు 1 గ్రామ్ బంగారం రాదు అప్పటిదాకా. అది కూడా ఒకవేళ మీకు ఆభరణాల్లో కావాలి అనుకుంటే మీరు ఇంకా దానికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుంది, కొంచెం ఛార్జెస్ పే చేయాలి. అయితే దాదాపు మీకు ₹7,000 దాటిపోతుంది అది ఈజీగా. సో ఇక్కడ గోల్డ్ ఈ రోజుతో పెరిగిందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేంటంటే 70,200 అండ్ 73,958 ఈ రేంజెస్ మధ్యలోనే ఉంటుంది గోల్డ్ ఎక్కువగా. ఒకవేళ 70,000 బ్రేక్ అవ్వకపోతే 71,200 దాటిందనుకోండి, మనకు 72-73 వరకు టచ్ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒకవేళ ఆల్ టైమ్ హై కూడా 73,958 దాటిందనుకోండి, యూ విల్ సీ 79,000 అండ్ 83,000 కూడా. అలాంటి లెవెల్స్ మనము ఒక నెక్స్ట్ 3 monthsలో చూడొచ్చు. ఆర్ మేబీ 1 year డౌన్ ద లైన్, 3 months to 1 year మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు. అంటే ఇది ఇంకొక రైజ్ ఒకవేళ ఇలాగే సస్టైన్ అయిందనుకోండి గోల్డ్లో, 72,000లో ఈరోజు కొనుక్కుంటే 73,000లో కొనుక్కున్నా కానీ 83,000 అంటే ₹10,000 అండి. సరే 73,000కి 10% యాడ్ చేద్దాం, ₹7,300 ఇంకొకటి, అంటే దాదాపు 77,000 79,000. అది నేను ఆల్రెడీ మీకు చెప్పా. అంటే 10% అయితే కనీసం ప్రాఫిట్ అనేది మనకుంది 70,000 దిగకపోతే. 79,000 నుంచి 83,000 మధ్యలో ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పుడు మోర్ దెన్ 10% అవుతుంది మీ రిటర్న్ అండి. ఈజీగా హ్యాపీగా మీరు మోర్ దెన్ 15% ఏంటి, అసలు 20% దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్కి డిమాండ్ డే బై డే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గుముఖం అనేది అసలు పట్టట్లా. సో లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ ది 24 క్యారెట్ గోల్డ్. 7,309 ఉంది ఈ రోజు డేట్న అక్షయ తృతీయ రోజున. సో దానికి అర్థం ఏంటి, 7,100 వరకు వచ్చింది 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ బంగారం అయితే ఇప్పుడు 7,300, అంటే
లిటరల్గా మీకు పర్ గ్రామ్ పైన 200 రూపాయల పైనే గోల్డ్ అసలు అప్రిషియేట్ అయినట్టే. సో 24 క్యారెట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చేద్దాం అనుకుంటున్నారో, ఒక కాయిన్ కొనాలి లేదంటే ఒక 10 గ్రాముల 100 గ్రాముల బిస్కెట్ కొనాలి అనుకుంటే ఇది చాలా మంచి రేట్ అని చెప్తాను. ఎందుకంటే 70,000 దిగే అవకాశాలు అయితే కనబడట్లా. ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రికమెండేషన్ కానే కాదు, స్ట్రిక్ట్గా మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. మిగతా క్యాల్కులేషన్ మీరు సొంత హోంవర్క్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే డబ్బు మీది కాబట్టి. ఓకేనా? నా లెట్స్ కమ్ టు ది ఇంట్రాడే ట్రేడర్స్కి ఎలా ఉంది చూసారు కదా. 30 మినిట్స్లో నేను పెట్టానండి ఈ చార్ట్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ ప్రకారంగా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నేను మీకు నిన్న డ్రా చేసి చూపించాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్లీ చార్ట్లో మనం చూసుకుంటే దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినారియో నిన్న. అండ్ అదే మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కూడా ఎలాగైతే ఈ నారో గ్యాప్ అవుతుంది చూడండి. మనం ఆల్రెడీ నిన్న ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపించాము. అలాగే డౌన్ సైడ్ నుంచి కూడా మనం చూసుకుంటే 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయండి. జనరల్గా ఒక ట్రెండ్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇలా సైడ్ వేస్లో పెరుగుతూ పడుతూ ఉంటే సైడ్ లైన్స్ మనం చూసుకుంటే లైన్ డ్రా చేస్తే కరెక్ట్గా మనకు ప్యారలల్ లైన్సే వస్తాయి. కానీ బాగా పెరిగి కొంచెం పడి మళ్ళీ కొంచెం పెరిగి మళ్ళీ కొంచెం పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక కంజెషన్ అనేది ఫామ్ అవుతుంది. కంజెషన్ ఫామ్ అయిన తర్వాత ఆ పిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో కంజెషన్ పాయింట్, అక్కడి నుంచి మెగా రైజ్ అనేది వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు ఆ పెరుగుదల మాత్రము. అందరూ చూస్తూనే ఉండిపోతారు. ఒక 1000 రూపాయలు పడితే కొందాంలే అనుకుంటారు, కానీ అది అక్కడ నుంచి 2000, 4000, 8000 అంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఛాన్స్ పోతుంది. సో గోల్డ్ గురించి ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో అది మీ హోంవర్క్ ప్రకారంగా మీరు చూడండి. నేను మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 70,000 స్టాప్ లాస్తో 73,958 దాటింది అనుకోండి, 79,000 టార్గెట్స్ ఉంటాయి. ఇట్ మే టేక్ 3 months to 6 months. అండ్ 83,000 వెళ్ళాలి అంటే ఒక 1 year లోపల ఆ లెవెల్స్ వస్తాయి మనకి. 70,000 స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయమని చెప్తాను. ఇన్ కేస్ 70,000 బ్రేక్ అయిందనుకోండి, మీ బై పొజిషన్ ఏదైతే ఉందో లాంగ్ పొజిషన్ని మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకొని షార్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. 70,000 బ్రేక్ అవ్వగానే 69,000, 67,000. కానీ గోల్డ్ మాత్రము అక్షరాల దానికి ఉన్న పేరుకు తగ్గట్టుగా బంగారంగా ఉంది ఫ్యూచరు. బంగారానికి చాలా బంగారంగా ఉంది ఫ్యూచర్. సో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఈజ్ ఇన్ బుల్లిష్ మోడ్. అనవసరంగా తొందరపాటు చేయకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.